ఈ వీడియోలో మనం పశ్చిమానికి ప్రవహించే నదుల గురించి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం హిమాలయన్ రివర్స్ ఏదైతే సింధు నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది గురించి చెప్పుకున్నామో సో దాని కంటిన్యూషన్ మనకి ద్వీపకల్ప నదీ వ్యవస్థ. సో మనకి ద్వీపకల్ప నదీ వ్యవస్థలో మెయిన్గా 2 పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో అందులో ఫస్ట్ వన్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, పశ్చిమానికి ప్రవహించే నదులు. సెకండ్ వన్ వచ్చేసరికి తూర్పున ప్రవహించే నదులు, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే మనకి శబర్మతి, మాహి, నర్మదా, తపతి ఇలా 4 నదులు ఉంటాయి. సో అదే మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే మనకి సువర్ణరేఖ, బ్రాహ్మణి, మహానది, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి. సో మనకి నిన్న అయిపోయిన నదులు వచ్చేసరికి హిమాలయ నదులు. సో సింధు నది అయిపోయింది, బ్రహ్మపుత్ర అయిపోయింది, గంగా నది అయిపోయింది. సో ఈరోజు మనం ద్వీపకల్ప నదుల గురించి చెప్పుకుందాం. సో అందులో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే మనకి శబర్మతి, మాహి, నర్మదా, తపతి. సో ఈ 4 నదుల గురించి సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో దీని తర్వాత మనకి తూర్పున ప్రవహించే నదులు సువర్ణరేఖ నది, బ్రాహ్మణి నది, మహానది, గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, కావేరి నది. సో మనకి ద్వీపకల్ప పీఠభూమి అనేది సో వెస్ట్ నుంచి తూర్పు వైపుకు వాలి ఉంటుంది కాబట్టి సో అందువల్ల మనకి ఎక్కువ నదులన్నీ కూడా 90% రివర్స్ అన్నీ కూడా మనకి వెస్ట్ టు ఈస్ట్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి. సో అందుకే మనకి మేజర్ రివర్స్ అన్నీ కూడా మనకి తూర్పున ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి అనమాట. సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి శబర్మతి నది. సో నేను ఈ నది చెప్పే ముందు సో నిన్న మనం ఏవైతే నదులన్నీ డిస్కస్ చేసామో సో ఒక్కసారి అవన్నీ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో మనకి హిమాలయ నదులు ఒకసారి నేను మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకొని సో దాని తర్వాత మనం శబర్మతి, మాహి, నర్మదా, తపతి నదులు మ్యాప్ పాయింటింగ్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి సింధు నది. సో సింధు నది మనకి ఎక్కడ జన్మిస్తుంది? సో ఇక్కడ చైనా టిబెట్ ప్రాంతంలో కైలాస పర్వతాల్లో మానస సరోవరం సరస్సు దగ్గర బొకర్చు అనే ప్రాంతంలో జన్మిస్తుంది. సో ఇలా ఇండియాలో లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవహించి సో పాకిస్తాన్లో మనకి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో సింపుల్గా సింధు నది మనకి పుట్టింది చైనా, టిబెట్. సో తర్వాత మనకి ఇండియాలోకి ఎంటర్ అయింది. సో ఇండియాలో లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవహించి పాకిస్తాన్లో మనకి కరాచీ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇది మనకి సింధు నది. సో దీని ఉపనదులు ఏమున్నాయి? చంబల్, బెట్వా, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో అందులో మనకి సట్లెజ్ నది అనేది చైనా, టిబెట్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. సో ఫస్ట్ వన్ నేను సట్లెజ్ నదికి ఇస్తున్నా. సో ఇక్కడ చైనా, టిబెట్ ప్రాంతంలో జన్మించి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ 2 రాష్ట్రాల గుండా ప్రవహించి సో ఇలా మనకి పాకిస్తాన్లో సింధు నదిలో కలుస్తుంది. సో ఇది మనకి సట్లెజ్ అనే నది. ఈ సట్లెజ్లో కలిసే నదులేంటి? బియాస్ ఒకటి, చినాబ్ ఒకటి. సో బియాస్ మనకి హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్లో సట్లెజ్ నదిలో కలిస్తే అదే చినాబ్ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి జమ్మూ కాశ్మీర్ గుండా వచ్చి పాకిస్తాన్లో సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఈ చినాబ్ నదిలో మనకి 2 నదులు కలుస్తాయి, జీలం, రావి. సో జీలం జమ్మూ కాశ్మీర్లో పుట్టి బోర్డర్లో గుండా ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల గుండా ప్రవహించి సో పాకిస్తాన్లో చినాబ్ నదిలో కలుస్తుంది. తర్వాత రావి నది సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్ గుండా వచ్చి తర్వాత మనకి పాకిస్తాన్లో చినాబ్ నదిలో కలుస్తుంది. సో ఇది మనకి సింధు నది వ్యవస్థ. సో తర్వాత మనం బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం. సో బ్రహ్మపుత్ర నది మనకి చమయంగడంగా అనే ప్రాంతంలో జన్మించి సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, తర్వాత బంగ్లాదేశ్, సో తర్వాత మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే మొత్తం 3 దేశాలు, టిబెట్, భారతదేశం, బంగ్లాదేశ్. సో భారతదేశంలో మనకి 2 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సో నెక్స్ట్ వన్ మనకి గంగా నది గురించి చూద్దాం. సో గంగా నది మనకి భాగీరథి నది, అలకనంద నది. సో 2 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. సో ఆ 2 నదుల కలయిక వల్ల ఏర్పడి దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకొని సో తర్వాత మనకి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత 2 నదులుగా విడిపోతుంది. ఒకటి పద్మా నది, 2 హుగ్లీ నది. సో దీన్నే మనకి గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అని పిలుస్తారు. సో ఎక్కడి నుంచి మనకి హుగ్లీ నది అని పిలుస్తారు. సో అలా మనకి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సో ఈ గంగా నదికి అతి పొడవైన ఉపనది ఏంటి? యమునా నది. యమునా నది మనకి ఎక్కడ జన్మిస్తుంది అంటే మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మిస్తుంది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించి హర్యానా, ఢిల్లీ సరిహద్దులో గుండా ప్రవహిస్తూ ఇలా మనకి ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి గంగా నదికి అతి పొడవైన ఉపనది యమునా నది. సో ఈ యమునా నదికి ఉపనదులు ఏమున్నాయి? చంబల్, బెట్వా, కేన్. ఈ చంబల్, బెట్వా, కేన్ మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మిస్తాయి. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం. సో ఇక్కడ చూడండి, చంబల్, బెట్వా, కేన్. ఈ చంబల్ నది మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ మీద గుండా వచ్చి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది.
అదే బెట్వా అయితే మధ్యప్రదేశ్ నుంచి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది. అదే కేన్ రివర్ అయితే మధ్యప్రదేశ్ డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో మనకి యమునా నదిలో కలుస్తుంది. సో అన్నీ కూడా యమునా నది ఉపనదులు, చంబల్, బెట్వా, కేన్. సార్ నెక్స్ట్ వన్ సోన్ రివర్. సో ఇది కూడా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి ఉత్తరప్రదేశ్, బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి సోన్ రివర్. అదే దామోదర్ రివర్ అయితే మనకి జార్ఖండ్ రాష్ట్రంలో జన్మించి సో వెస్ట్ బెంగాల్లో మనకి హుగ్లీ నదిలో కలుస్తుంది. సో ఇది మనకి దామోదర్ రివర్. సో ఇవన్నీ కూడా మనకి కుడివైపున ఉండే ఉపనదులు. సో ఇప్పుడు మనం ఎడం వైపున ఉండే ఉపనదుల గురించి చూద్దాం. సో ఎడం వైపున ఉండే ఉపనదులు. సో ఫస్ట్ వన్ మనకి రామ్గంగా. సో రామ్గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించి ఉత్తరప్రదేశ్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి రామ్గంగా రివర్. దాని తర్వాత మనకి గోమతి నది తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లోనే మనకి గంగా నదిలో కలుస్తుంది, గోమతి. గాగ్రా రివర్ తీసుకుంటే హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్ ఇలా రెండు బీహార్ సరిహద్దుల్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి గాగ్రా రివర్. దాని తర్వాత గండక్ రివర్ తీసుకుంటే సో అది కూడా హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రంలో గంగా నదిలో కలుస్తుంది, గండక్ రివర్. అదే కోసి నది తీసుకుంటే అదే హిమాలయాలు, నేపాల్, సో డైరెక్ట్గా బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి గంగా నదికి ఉన్న ఎడం వైపున ఉండే ఉపనదులు. సో ఇలా మీరు కానీ మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని మీరు డ్రా చేయటం వల్ల సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ జాగ్రఫీ బుక్లో మీరు ఒక 40 పేజెస్ రివర్స్ అనే టాపిక్ ఉంటుందో సో దాన్ని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, మీకు గుర్తుంటుంది కూడా. సో ఇక్కడ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ కంటే కూడా మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనం నేర్చుకున్న హిమాలయ నదీ వ్యవస్థలో సింధు నది ఉపనదులు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్, బ్రహ్మపుత్ర నది, గంగా నది 2 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది, భాగీరథి, అలకనంద నది. సో ఆ గంగా నదికి అతి పొడవైన ఉపనది యమునా నదికి ఉపనదులు చంబల్, బెట్వా, కేన్. దాని తర్వాత గంగా నది ఉపనదులు సోన్, దామోదర్, అక్కడి నుంచి మళ్ళీ వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నదిగా పిలుస్తారు. దాని తర్వాత మళ్ళీ రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి. సో దీని తర్వాత మనం పశ్చిమానికి ప్రవహించే నదుల గురించి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వన్ మనకి శబర్మతి నది. సో సింపుల్గా మనకి శబర్మతి నది అనేది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది అంటే సో ఈ ప్రాంతంలో మనకి ఆరావళి పర్వతాలు ఉంటాయి. సో ఈ ప్రాంతంలో మనకి ఆరావళి పర్వతాలు ఉన్నాయి. సో ఈ ఆరావళి పర్వతాల్లోనే ఈ శబర్మతి నది అనేది జన్మిస్తుంది. సో ఈ ఆరావళి పర్వతాల్లో జన్మించి సో రాజస్థాన్ మీద గుండా వచ్చి సో తర్వాత గుజరాత్. సో గుజరాత్లో మనకి ఈ ప్రాంతం గల్ఫ్ ఆఫ్ కంబట్ అంటారు. సో ఈ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ కంబట్ అని పిలుస్తారు. సో ఈ ప్రాంతంలో మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో నేను ఏవైతే పశ్చిమానికి ప్రవహించే నదులు చెప్పానో శబర్మతి, మాహి, నర్మదా, తపతి, ఈ 4 నదులు కూడా ఒకే ప్రాంతంలో మనకి మౌత్ ప్లేస్ అనేది ఉంటుంది. సో మౌత్ ప్లేస్ అంటే ఏంటి? ఏ నది అయితే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతాన్ని మనం ముఖద్వారం అని పిలుస్తాము. సో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతం గుజరాత్లో ఉంటుంది. సో ఈ పశ్చిమానికి ప్రవహించే 4 నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇదే ప్రాంతంలో మనకి అరేబియా సముద్రంలో కలుస్తాయి, గుజరాత్ ప్రాంతంలో. అంటే మనకి ఇప్పుడు శబర్మతి నది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాజస్థాన్, గుజరాత్. రాజస్థాన్లో ఎక్కడ జన్మిస్తుంది? ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుంది. సో చాలా సింపుల్. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ చూడండి. సో జన్మస్థలం రాజస్థాన్ ఉదయపూర్ జిల్లాలో ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుంది. సో శబర్మతి నది పొడవెంత మనకి 370 కిలోమీటర్స్. శబర్మతి అనగానే మనకి ఆశ్రమం కూడా గుర్తొస్తుంది. సో ఎప్పుడైతే గాంధీజీ 1915లో ఇండియాకి తిరిగి వచ్చారో సో అప్పుడు నెక్స్ట్ 1916లో మనకి శబర్మతి ఆశ్రమాన్ని స్థాపిస్తారు. సో మనకి అదే శబర్మతి ఆశ్రమం నుంచి మనకి దండి మార్చి ఉప్పు సత్యాగ్రహం అనేది ప్రారంభించారు. సో 1930లో. సో కామన్వెల్త్ గేమ్ స్టార్ట్ అయింది కూడా 1930లోనే. ఫుట్బాల్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది కూడా 1930లోనే. సివి రామన్కి ఫిజిక్స్లో నోబెల్ అవార్డు వచ్చింది కూడా 1930లోనే. అదే ఇయర్లో మనకి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. సో అదే ఇయర్లో మనకి టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గాంధీజీని గుర్తించింది, టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా. సో ఇండియాలో ఇంతవరకు టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఒక గాంధీజీని మాత్రమే గుర్తించింది. సో అలా మనకి అదే 1916లో మనకి శబర్మతి ఆశ్రమాన్ని గాంధీజీ స్థాపిస్తారు. సో అదే శబర్మతి నది పొడవు మనకి 370 కిలోమీటర్స్. సో మనకి ఇది సో ఎక్కడ మనకి రాజస్థాన్ ఉదయపూర్ జిల్లాలో ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుంది. సో ఆరావళి పర్వతాల్లో ఉండే ప్రముఖ వేసవిడి కేంద్రం ఏంటి? హిల్ స్టేషన్, మౌంట్ అబు అనే హిల్ స్టేషన్ ఉంటుంది. సో అక్కడే మనకి ఫేమస్ టెంపుల్ ఉంటుంది, దిల్వారా జైన దేవాలయం అనే ఒక ఫేమస్ టెంపుల్ కూడా మనకి ఈ ఆరావళి పర్వతాల్లోనే ఉంటుంది. సో ఆరావళి పర్వతాల్లో జన్మించే ఫేమస్ నది కూడా మనకి ఈ శబర్మతి రివర్ అనమాట. సో మీకు మౌంటైన్ రేంజెస్ చెప్పినప్పుడు మీకు సో అవన్నీ అక్కడ నేను క్లారిటీ ఇస్తాను. సో ఏ రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుందని చెప్పుకున్నాం? సో రాజస్థాన్, మనకి గుజరాత్. సో 2 రాష్ట్రాలు గుండా ఈ శబర్మతి నది అనేది ప్రవహిస్తుంది. సో మౌత్ ప్లేస్ ముఖద్వారం వచ్చేసరికి గుజరాత్లో సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్. సో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే వద్ద మనకి అరేబియా సముద్రంలో ఈ శబర్మతి నది అనేది కలుస్తుంది.
సో కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి సేయి నది, ఎడమవైపున ఉండే ఉపనదులు వాకల్, హర్నవ్ నది, హాత్మతి నది, వట్రాక్ నది. సో వీటికి అంత ఉపనదులు ట్రిబ్యూటరీస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత అవసరం లేదు. సో మీరు ఏదైనా గ్రూప్ 2కి అలా ప్రిపేర్ అయ్యే పని అయితే జస్ట్ ఆ ట్రిబ్యూటరీస్ అనేది జస్ట్ గుర్తుపెట్టుకోండి, నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది మనకి శబర్మతి నది గురించి. సో ఇక్కడ నేను ఓన్లీ మీకు స్కెల్టన్ మాత్రమే చెప్తున్నా, మ్యాప్ పాయింటింగ్లో ఏ రివర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. సో సింపుల్గా సో దాని తర్వాత మీరు ఏ బుక్ చూసినా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని తర్వాత మనకి శబర్మతి తర్వాత మాహీ నది. సో మాహీ నది ఎక్కడ జన్మిస్తుందో చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి డ్రా చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉన్నాయి. సో రాజస్థాన్ ప్రాంతంలో వాస్తవానికి ఆరావళి పర్వతాలు అనేవి సో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ. సో ఇంతవరకు మనకి ఆరావళి పర్వతాలు అనేవి విస్తరించి ఉంటాయి. సో మెయిన్గా మనకి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి అంటే సో రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి. సో వాస్తవానికి ఆరావళి పర్వతాలు అనేవి సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్ నుంచి సో రాజస్థాన్, హర్యానా మీదుగుండా సో ఢిల్లీ వరకు మనకి ఈ ఆరావళి పర్వతాలు అనేవి విస్తరించి ఉంటాయి. ఏదైనా ఒక మౌంటైన్ ఉంటే మనం మౌంటైన్ అనే పిలుస్తాం. అదే మనకి ఇలా పర్వత శ్రేణి ఉంది అంటే అనేక పర్వతాల సముదాయం, అంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటే దాన్ని మనం మౌంటైన్ రేంజ్ అనేది పిలుస్తాం అనమాట. అలా మనకి ఇది ఆరావళి అనేది ఒక మౌంటైన్ రేంజ్. సో ఇది ఒక పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణిలో ఉండే ఎత్తైన పర్వతమే మనకి గురు శిఖర్. సో మనకి ఆరావళి పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం గురు శిఖర్. ఆరావళి పర్వతాల్లో ఉండే ప్రముఖ వేసవిడిది కేంద్రం మౌంట్ అబు. ఆరావళి పర్వతాల్లో ఉండే ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి దిల్వారా జైన దేవాలయం అనే ఫేమస్ టెంపుల్ ఉంటుంది. సో ఇలా మనకి ఈ ఆరావళి పర్వతాల్లో జన్మించే నది శబర్మతి నది. సో మనకి ఇలా రాజస్థాన్లో ఆరావళి పర్వతాలు ఉన్నప్పుడు సో ఈ ఆరావళి పర్వతాల్లో జన్మించి సో ఇలా మనకి రాజస్థాన్, గుజరాత్ మీద గుండా వచ్చి సో ఇలా మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇదే మనకి శబర్మతి నది. సో ఇప్పుడు మాహీ నది గురించి చూద్దాం. సో మాహీ నది వచ్చేసరికి ఇలా మనకి వింధ్యా పర్వతాలు ఉంటాయి కదా. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా పర్వతాలు ఉన్నాయి. సో ఈ వింధ్యా పర్వతాల దగ్గర జన్మించి సో ఇక్కడ రాజస్థాన్ మీద గుండా యూటర్న్ తీసుకొని సో ఇలా మళ్ళీ గుజరాత్ వచ్చి సో ఇలా మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. అంటే మాహీ నది అనేది మొత్తం మనకి 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. 1 మధ్యప్రదేశ్, 2 రాజస్థాన్, 3 గుజరాత్. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో మాహీ నది శబర్మతి నది రాజస్థాన్, గుజరాత్, అరేబియా సముద్రం. అదే మనకి మాహీ నది తీసుకుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. సో నేను చెప్పేటప్పుడు మీరు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని డ్రా చేయండి. సో అదే మాహీ నది గురించి ఇక్కడ చూడండి. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా పర్వతాల్లో జన్మిస్తుంది. సో ఈ మాహీ నది పొడవు ఎంత ఉంటుంది మనకి 583 కిలోమీటర్స్. సో మాహీ నది యొక్క పొడవు 583 కిలోమీటర్స్. సో ప్రవహించే రాష్ట్రాలు ఏమున్నాయి? మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. అంటే 3 రాష్ట్రాలు గుండా ఈ మాహీ నది అనేది ప్రవహిస్తుంది. సో ముఖద్వారం వచ్చేసరికి గుజరాత్ సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద మనకి ఇది సముద్రంలో కలుస్తుంది. సో దాని యొక్క ఉపనదులు వచ్చేసరికి సోమ్, అనాస్ అనేవి మనకి మాహీ నదికి ఉండే ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అనమాట. సో దీని తర్వాత చూడండి. సో మాహీ నది తర్వాత నర్మదా నది. సో మనకి పశ్చిమానికి ప్రవహించే నదులలో అతి పొడవైన నది ఏంటంటే నర్మదా నది, లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. సో ఈ నర్మదా నది మనకి 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సో ఇక్కడ చూడండి. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ శబర్మతికి ఇస్తున్నా. శబర్మతి నది రాజస్థాన్, గుజరాత్, గల్ఫ్ ఆఫ్ కంబట్. సో గుజరాత్లో మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. అదే మాహీ నది అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. సో ఇది కూడా మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. సో అదే మనకి తపతి నది, ఇప్పుడు నర్మదా నది తీసుకుంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. అంటే మనకి నర్మదా నది అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మిస్తుంది. సో ఎక్కువ దూరం మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించి సో దాని తర్వాత మహారాష్ట్రలో కొంచెం దూరం మాత్రమే ప్రవహిస్తుంది. దాని తర్వాత గుజరాత్లోకి వెళ్ళి సో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అంటే మనకి ఇక్కడ నర్మదా నది అనేది 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. పశ్చిమానికి ప్రవహించే నదులలో అతి పొడవైన నది ఏంటంటే మనకి నర్మదా నది, లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. సో 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సో ఇక్కడ చూడండి. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమర్కంటక్ పీఠభూమిలో ఈ నర్మదా నది అనేది జన్మిస్తుంది. సో నర్మదా నది పొడవు ఎంత? 1312 కిలోమీటర్స్. నర్మదా నది పొడవు వచ్చరికి 1312 కిలోమీటర్స్. సో ప్రవహించే రాష్ట్రాలు తీసుకుంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సో నది పరివాహక ప్రాంతం వచ్చేసరికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్. సో నది పరివాహక ప్రాంతం అయితే 4 రాష్ట్రాల్లో ఉంటుంది. సో ఓన్లీ నర్మదా నది తీసుకుంటే మనకి 3 రాష్ట్రాల్లో ఉంటుంది. పరివాహక ప్రాంతం అంటే క్యాచ్మెంట్ ఏరియా. సో ఒక నది ఇలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు సో ఆ నదిలో కలిసే ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఇలా
ఈ ఉపనదులు ఆ మేజర్ రివర్ ఏదైతే ఉందో వాటి మొత్తాన్ని కలిపి మనం క్యాచ్మెంట్ ఏరియాగా పిలుస్తాం. అంటే నది యొక్క పరివాహక ప్రాంతం అని పిలుస్తాం. ఓన్లీ నర్మదా నది తీసుకుంటే ఏమో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. నది యొక్క పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా తీసుకుంటే సో ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా వస్తుంది. అంటే వాటి యొక్క ఉపనదులు ఆ నదీ వ్యవస్థను కలిపి మొత్తం మనం క్యాచ్మెంట్ ఏరియాగా పిలుస్తాం. అదే మనకి నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. సో ఏ రాష్ట్రంలో నర్మదా నది ఎక్కువ దూరం ప్రవహిస్తుంది అంటే సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. అదే పశ్చిమానికి ప్రవహించే నదుల్లో అతి పొడవైన నది ఏంటంటే మనకి నర్మదా నదే మనకి లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. సో ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 1312 కిలోమీటర్స్ ఉంటుంది. సో ముఖద్వారం వచ్చేసరికి సేమ్ మనకి సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి సముద్రంలో కలుస్తుంది. సో కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి కోలార్, హిరాన్ అనే కుడివైపున ఉండే ఉపనదులు అయితే ఎడం వైపున ఉండే ఉపనదులు బంజర్, టేమూర్, తవా ఇవన్నీ కూడా మనకి నర్మదా నదికి ఉన్న ఎడం వైపున ఉండే ఉపనదులు. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇది మనకి నర్మదా నది. సో ఈ నర్మదా నదికి మనకి పైన వింధ్యా పర్వతాలనే ఉంటాయి. సో ఈ ప్రాంతంలో మనకి వింధ్యా పర్వతాలు ఉంటాయి. సో ఈ ప్రాంతంలో మనకి సాత్పురా పర్వతాలు ఉంటాయి. అంటే వింధ్యా పర్వతాలకి సాత్పురా పర్వతాలకి మధ్య గుండా ప్రవహించిన నది ఏంటంటే నర్మదా నది అనమాట. సో ఇదే మనకి లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. సో ఈ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి ఏంటి అంటారు? సో వింధ్యా పర్వత శ్రేణి. అదే నర్మదా నదికి దక్షిణాన ఉండే పర్వత శ్రేణి ఏంటి అని పిలుస్తారు? అదే మనకి సాత్పురా పర్వత శ్రేణి. ఈ సాత్పురా పర్వత శ్రేణికి దక్షిణంగా ప్రవహించే నది ఏంటి అంటారు? అదే మనకి తపతీ నది. సో ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకునే నది మనం తపతీ నది. సో ఇక్కడ చూడండి తపతీ నది. సో నర్మదా నది మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం, తర్వాత మనకి మహారాష్ట్ర గుండా వచ్చి ఇలా గుజరాత్లో మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి సముద్రంలో కలుస్తుంది. సో ఇలా వస్తుంది. ఇదేమో శబర్మతి, రాజస్థాన్, గుజరాత్. మాహీ నది మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. నర్మదా నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సో ఇప్పటివరకు చెప్పుకున్న 3 నదులు. సో నెక్స్ట్ వన్ మనకి తపతీ నది గురించి చూద్దాం. సో తపతీ నది, సో శబర్మతి నది రాజస్థాన్, గుజరాత్. సో దాని తర్వాత మాహీ నది మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. దాని తర్వాత నర్మదా నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సో దాని తర్వాత తపతీ నది. సో ఈ నర్మదా నదికి ఉత్తరాన ఉండే పర్వత శ్రేణి ఏంటి? వింధ్యా పర్వతాలు. సో దీనికి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి ఏంటి? సాత్పురా పర్వతాలు. అంటే వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించే నది ఏంటి? నర్మదా నది. సో ఏవైతే ఈ సాత్పురా పర్వతాలు ఉన్నాయో ఈ సాత్పురా పర్వతాలకి దక్షిణంగా ప్రవహించే నదే తపతీ నది. సో ఇది కూడా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా సో ఇక్కడ జన్మించి మధ్యప్రదేశ్లో తక్కువ దూరం ప్రవహించి దాని తర్వాత మహారాష్ట్ర గుండా ఎక్కువ దూరం ప్రవహించి సో తర్వాత మళ్ళీ గుజరాత్లో గుండా వచ్చి సో ఇలా గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి సముద్రంలో కలుస్తుంది. అంటే నర్మదా నది, తపతీ నది రెండూ కూడా మనకి 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. కానీ నర్మదా నది ఎక్కువ దూరం మధ్యప్రదేశ్లో ప్రవహిస్తే తపతీ నది మాత్రం ఎక్కువ దూరం మహారాష్ట్ర గుండా ప్రవహిస్తుంది. సో ఇక్కడ చూడండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నా చూడండి. సో వింధ్యా పర్వతాలు, ఆ వింధ్యా పర్వతాలకి దక్షిణంగా ప్రవహించే నదే మనకి నర్మదా నది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. ఆ నర్మదా నదికి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి సాత్పురా పర్వతాలు. ఆ సాత్పురా పర్వతాలకి దక్షిణంగా ప్రవహించే నదే తపతీ నది, మధ్యప్రదేశ్. సో ఎక్కువ దూరం మహారాష్ట్ర, తర్వాత మనకి గుజరాత్. సో ఎగ్జామ్స్లో ఈ క్రింది వాటిని ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి అని అడిగినప్పుడు సో వీటిని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ సో ఎలా పడితే జిగ్జాగ్గా ఇస్తారనమాట. వింధ్యా పర్వతాలు, నర్మదా నది, సాత్పురా పర్వతాలు, తపతీ నది. సో అది మనకి నార్త్ టు సౌత్ అన్నప్పుడు. సో వాటిని మనకి ఏబిసిడి ఆప్షన్లో మనకి ఎలా పడితే అలా ఇస్తారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ మనకి వింధ్యా పర్వతాలు ఉన్నాయి, తర్వాత నర్మదా నది ఉంటుంది, తర్వాత మనకి సాత్పురా పర్వతాలు ఉన్నాయి, తర్వాత మనకి తపతీ నది అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ వన్ మనకి వింధ్యా పర్వతాలు వస్తే తర్వాత నర్మదా నది వస్తుంది, తర్వాత మనకి సాత్పురా పర్వతాలు వస్తే తర్వాత తపతీ నది అనేది వస్తుంది. సో ఇది మనకి నార్త్ టు సౌత్. అదే సౌత్ టు నార్త్ అన్నప్పుడు ఫస్ట్ తపతీ నది, దానికి నార్త్లో సాత్పురా పర్వతాలని, దానికి నార్త్లో నర్మదా నది ఉంటుంది, దానికి నార్త్లో మనకి వింధ్యా పర్వతాలనే ఉంటాయి. సో ఇది మనకి తపతీ నది గురించి. సో తపతీ నది చూడండి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బెటువల్ జిల్లాలోని ముల్తాయి అనే ప్రదేశం వద్ద మనకి ఈ తపతీ నది అనేది జన్మిస్తుంది.
సో ఈ తపతీ నది పొడవు వచ్చేసరికి మనకి 724 కిలోమీటర్స్. సో నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని సో మన బుక్ ముందు పెట్టుకొని చూస్తే సో మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా ఎవరికైనా బుక్ కావాలి అంటే సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. సో దాని నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ బుక్లో ఉండే కంటెంటే మీకు ఇక్కడ ఫ్రీగా వీడియోస్ అనేవి చేస్తున్నాం. సో మీకు అదే కంటెంట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ తపతీ నది ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసరికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సో మౌత్ ప్లేస్ ముఖద్వారం వచ్చేసరికి 4 నదులకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే మనం ఇప్పుడు 4 నదులు చెప్పుకుంటున్నామో ఈ 4 నదులకి ఒకటే ప్రాంతం మనకి మౌత్ ప్లేస్ అనేది ఉంటుంది. అదే మనకి గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద మనకి అరేబియా సముద్రంలో కలుస్తాయి. సో కుడివైపున ఉండే ఉపనదులు అరుణావతి, గోమయ అనేవి కుడివైపున ఉండే ఉపనదులు. సో ఎడం వైపున ఉండే ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి గిర్నా, బోరి, పూర్ణ, సిప్నా అనేవి మనకి ఎడం వైపున ఉండే ఉపనదులు. సో ఉపనదులు అనేవి మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు. సో మెయిన్ ఏవైతే సింధు నది, గంగా నది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి సో ఇలాంటి వాటికి ఈ ట్రిబ్యూటరీస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో అన్నిటికీ అవసరం లేదు. సో ఇది మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో మొత్తం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మీకు మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను. సో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఆరావళి మౌంటైన్ రేంజ్. సో ఇక్కడ మధ్యప్రదేశ్లో మనకి వింధ్యా పర్వత శ్రేణి ఉంటుంది. ఆ వింధ్యా పర్వతానికి దక్షిణాన ఉండే పర్వత శ్రేణి సాత్పురా పర్వతాలు. వింధ్యా, సాత్పురా పర్వతాలకి మధ్య గుండా ప్రవహించే నది ఏంటి? నర్మదా నది. సో ఇలా మనకి వింధ్యా, సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించి సో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సో ఇలా మనకి నర్మదా నది అనేది ప్రవహిస్తుంది. వింధ్యా, సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తుంది. సో ఈ వింధ్యా పర్వతాల్లో జన్మించి సో రాజస్థాన్ గుండా ప్రవహించే నది ఏంటి? సో ఇలా వింధ్యా పర్వతాల గుండా పుట్టి సో మాహీ నది సో రాజస్థాన్, గుజరాత్ తర్వాత గల్ఫ్ ఆఫ్ కంబట్ సో అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. సో ఇది మనకి మాహీ నది. అదే సాత్పురా పర్వతాలకి దక్షిణంగా ప్రవహించే నది తపతీ నది. సో ఇలా మనకి మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్ర గుండా వచ్చి తర్వాత మనకి గుజరాత్, గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అదే మనకి శబరమతి నది తీసుకుంటే సో ఇక్కడ ఆరావళి పర్వతాల్లో జన్మించి సో రాజస్థాన్, గుజరాత్ ఇలా మనకి అరేబియా సముద్రంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. సో ఇవి మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, పశ్చిమానికి ప్రవహించే నదులు. సో ఇక్కడ మనం ఆరావళి పర్వత శ్రేణి ఎక్కడుందో ఐడియా వచ్చింది, వింధ్యా పర్వత శ్రేణి ఎక్కడుందో ఐడియా వచ్చింది, సాత్పురా పర్వత శ్రేణి ఎక్కడుంటుందో ఐడియా వచ్చింది. ఆ వింధ్యా పర్వతాలకి, సాత్పురా పర్వతాలకి మధ్య గుండా ప్రవహించినది ఏంటి, వింధ్యా పర్వతాలకి ఉత్తరాన ప్రవహించినది ఏంటి, సాత్పురా పర్వతాలకి దక్షిణంగా ప్రవహించినది ఏంటి. సో ఏ రాష్ట్రాల్లో ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి ఉన్నాయి. సో లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏంటి, ఆరావళి పర్వతాల్లో జన్మించినది ఏంటి. సో వీటి గురించి మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఏ బుక్ చదివినా మీకు సో రివర్స్ అనే టాపిక్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని మీద అడిగే ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను కమ్యూనిటీ ట్యాబ్లో రివర్స్ అనే టాపిక్ అయిపోయిన తర్వాత ఒక 30 క్వశ్చన్స్ మీకు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో అవి మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం